స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు కాలరాసి 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిందన్నారు బీజేపీ నేత మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు. నియంతృత్వం, నిరంకుశత్వం, ఎమర్జెన్సీ చీకటి రోజులు అనే అంశంపై ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు నిలుతున్నాయి. 50 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఆనాడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాసి, పత్రికా స్వాతంత్ర్యాన్ని లేకుండా చేసి, వ్యక్తిగత హక్కులను కబలించి యావత్ భారతదేశాన్ని కారాగారంగా మార్చినటువంటి ఆ రోజు గడిచిపోయి 50 సంవత్సరాలు నిండినాయి. అయితే అటువంటి పరిస్థితి మళ్ళీ ఉండడానికి వీల్లేదని అప్పటి ప్రజలు 70 ఏళ్ళలోనే మరొకసారి ఓటింగ్లో పాల్గొని ఆ ప్రభుత్వాన్ని, ఏదైతే ఎమర్జెన్సీని విధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఓడించడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ అటువంటి భయంకరమైనటువంటి వాతావరణం భారతదేశానికి రాదు అనేటువంటి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కానీ నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి ఆ స్థలిలో నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ నాయకుడు, భారత ప్రధాని 3 సార్లు ఎన్నికైనటువంటి మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 50 సంవత్సరాలు గడిచిపోయింది, ఆ భయంకరమైనటువంటి ఎమర్జెన్సీ ముగిసిపోయి మళ్ళీ అటువంటిది తలెత్తుకునే వీలు ఈ భారతదేశంలో అటువంటి పరిస్థితి రాదు అని చెప్పడం. దీనికి ప్రతిగా ప్రతిపక్ష నాయకులు మళ్ళీ రాజ్యాంగాన్ని చూపెడుతూ మళ్ళీ అదే పరిస్థితి ఉంది, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలని ఎమర్జెన్సీని మళ్ళీ గుర్తు చేస్తున్నారు ప్రజలకు. కాబట్టి భారత ప్రజలందరూ కూడా అప్పటి పరిస్థితులను వివరంగా తెలుసుకుని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామనేటువంటి